జనసేన బీజేపీ సంయుక్తంగా ఫామ్ అయిన ఈ ప్రభుత్వం విధానాలని తొలి 10 రోజుల్లోనే రాష్ట్ర ప్రజలకు వెల్లడించింది. అది తాడేపల్లిలోని వైఎస్ఆర్ రాష్ట్రంలో కార్యాలయ నిర్మాణంలో ఉండినప్పుడు ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతున్న బిల్డింగ్ ని కోర్టు ఆదేశాలు ఉండినప్పటికీ వాటన్నిటిని తుంగలో తొక్కి బుల్డోజర్లు పెట్టి తొక్కిచ్చేశారు. రాజకీయాల్లో గెలుపు ఓటములు ఉంటాయి. మీ అందరికీ కూడా నేను మళ్ళీ గుర్తు చేస్తున్నా, జూన్ 4వ తారీఖు సాయంత్రం గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ముందుకు వచ్చారు. కొత్త ప్రభుత్వాన్ని ఆహ్వానించారు. చంద్రబాబు నాయుడు గారికి, బీజేపీకి, జనసేన పార్టీకి స్వాగతం పలికారు. కంగ్రాచులేషన్స్ చెప్పారు. మీరు బాగా పరిపాలించాలని కోరుకున్నారు. కానీ ప్రతిపక్షం అనేది ఈ రాష్ట్రంలో ఉండకూడదని, వాళ్ళ పార్టీకి సంబంధించిన కార్యాలయాలు ఉండకూడదని, వాళ్ళు అసలు మాట్లాడకూడదని దుర్మార్గపు నిర్ణయాలతో ఈ ప్రభుత్వం ముందుకు సాగుతుంది. ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి ఈ ప్రభుత్వం యొక్క విధానాలను పరిశీలిస్తే తన యొక్క వైఖరిని ఈ ప్రభుత్వం ఇప్పటికే బట్టబయలు చేసింది. సాధారణంగా పాత ప్రభుత్వం పోయి కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు ఓ కొత్త రకమైన వాతావరణం ఈ రాష్ట్రంలో ఉండాలని ఓట్లేసిన వాళ్ళు సామాన్యులు కోరుకుంటారు. కానీ మనందరి యొక్క దురదృష్టం, చంద్రబాబు నాయుడు గారు పరిపాలన మొదలుపెట్టిన రోజు నుండి దాడులు జరుగుతున్నాయి, ఆస్తులు ధ్వంసం చేయబడుతున్నాయి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను హత్య చేస్తున్నారు, అవమానపరుస్తున్నారు, ఫోన్ కాల్స్ ద్వారా మాటల దాడి చేస్తున్నారు. చిట్ట చివరకు ఈ రోజున మా రాష్ట్ర కార్యాలయాన్ని కూడా కూల్చివేసే పరిస్థితికి వచ్చారు. ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులైన విలేజ్ క్లినిక్లు, ఆర్బీకే సెంటర్లు, రైతు భరోసా కేంద్రాలు గ్రామాల్లో నిర్మాణంలో విజయవంతంగా కావించబడి ప్రారంభోత్సవాలు అయిపోయి ప్రజలకు ఉపయోగకరంగా ఉన్న భవనాల యొక్క భవనాలను ధ్వంసం చేసే ఈ నియంత్రిత పాలన ఈ ప్రభుత్వ వైఖరిగా మనం చూడొచ్చు. మరి ఇలాంటి పరిపాలనలో, ఈ భయానక పరిస్థితులలో ప్రజలు ఆలోచించమని కోరుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారేమో బాగా తీయగా, చక్కగా, ప్రజాస్వామ్యబద్ధంగా వారి సీనియారిటీ మొత్తాన్ని ఉపయోగించి వారు బ్రహ్మాండమైన ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పాలని వారు ఆశపడటాన్ని మేము స్వాగతిస్తున్నాం. ఈరోజు సభలో కూడా వారు బ్రహ్మాండంగా మాట్లాడారు. ఎక్కడ కూడా అల్లరి చిల్లరి గొడవలు ఉండటానికి వీల్లేదు, ఎవ్వరు కూడా క్రమశిక్షణగా ఉండాలి అంటూనే ఉదయం 10 గంటలకు క్రమశిక్షణ గురించి మాట్లాడిన చంద్రబాబు నాయుడు గారు తెల్లవారుజామున 5:30కు బుల్డోజర్లు పంపించి రాష్ట్ర కార్యాలయాన్ని కూల్చేపించారు.